హౌ ఆర్ యు ఆల్ వెల్కమ్ టు బాయ్స్ ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 8th క్లాస్ ఎక్సర్సైజ్ 2.2లో 6th ప్రాబ్లం నుంచి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. ఇక్కడ 6th ప్రాబ్లం మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యాడ్ అప్ టు 51. వాట్ ఆర్ దీస్ ఇంటీజర్స్ అంటున్నాడు. అంటే 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని మనల్ని యాడ్ చేయమంటున్నాడు. యాడ్ చేస్తే ఎంత రావాలంటున్నాడు? 51 రావాలి అంటున్నాడు. అయితే ఆ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ మనం ఏం తీసుకోవాలి? అసలు కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 ఇలా మనము లైన్గా నెంబర్స్ని తీసుకుంటే దాన్ని మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాము. అంటే మనం తీసుకునే నెంబర్స్ ఎలా ఉండాలి? లైన్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 7 అండ్ సో ఆన్, 90, 91, 92 అండ్ సో ఆన్. ఇలాగ నెంబర్స్ అనేవి ఎలా ఉండాలంటే పక్కనే సేమ్గా ఉండాలి. ఇక్కడ మనం తీసుకునే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నెంబర్ నాకు తెలియదు కాబట్టి లెట్ సొల్యూషన్, లెట్ ద కాన్సిక్యూటివ్ integers is equal to x, x plus 1, x plus 2 గా తీసుకుంటున్నా. 2కి ప్లస్ 1 చేస్తే 3 వచ్చింది, 2కి ప్లస్ 2 చేస్తే 4 వచ్చింది. అలాగే ఫస్ట్ నెంబర్ x, నెక్స్ట్ x ప్లస్ 1 అంటే xకి 1 యాడ్ చేశాను, నెక్స్ట్ xకి 2 అనేది యాడ్ చేసుకున్నాను. కాన్సిక్యూటివ్ నెంబర్స్ని మనము ఇలాగే తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము యాడ్ చేసుకునే ఈ 51 మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సో x ప్లస్ 1 ప్లస్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 51. ఈ ఎక్స్లు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎన్ని ఎక్సెస్ ఉన్నాయి? టోటల్గా 3 ఎక్స్లు ఉన్నాయి. కాబట్టి 3x ప్లస్ 1 ప్లస్ 2 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 51. సో దీంట్లోంచి మనం 3ని 3x ఈజ్ ఈక్వల్ టు 51 ప్లస్ 3 అడిపోతే -3. సో 3x ఈజ్ ఈక్వల్ టు 51లో నుంచి మనకి 3 పోతే ఎంత వస్తుందమ్మా? 48 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 48/3. 3 1s, ఇక్కడ 3 1s 3, 1 ఉంటుంది, 18 అవుతుంది. అప్పుడు 3 6 18. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 18 వచ్చింది. అయితే ద 3 కాన్సిక్యూటివ్ numbers integers, the 3 consecutive integers is equal to first x ఎంత వచ్చింది మనకి? x is equal to 16 వచ్చింది. నెక్స్ట్ x ప్లస్ 1 అంటే 16 ప్లస్ 1 17 వస్తుంది. నెక్స్ట్ x ప్లస్ 2 అంటే 16 ప్లస్ 2 18 వచ్చింది. సో నెంబర్స్ ఏమేమి వచ్చాయి? 16, 17, 18 అన్నీ చూడండి లైన్గా వచ్చాయి. కాబట్టి మనకు కావాల్సిన 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఏమవుతాయి? 16, 17, 18. ఈ 3ని యాడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? 51 అనేది వస్తుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 888. ఫైండ్ ద మల్టిపుల్స్ అంటున్నాడు. మళ్ళీ కాన్సిక్యూటివ్ నెంబర్సే అంటున్నాడు కాబట్టి ఆ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎలా ఉండాలంటే ఈసారి 8కి సంబంధించిన మల్టిపుల్స్ అయి ఉండాలి. అంటే 8 టేబుల్లో మాత్రమే డివిజిబుల్ అయ్యేటట్లు ఉండాలి. అలాగే మనం తీసుకుంటే ఒకసారి ఇక్కడ లెట్ ద 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం? x ప్లస్ 1, x ప్లస్ 2 అని రాస్తాం. అయితే ఆ నెంబర్స్ ఎలా ఉండాలి? మల్టిపుల్స్ ఆఫ్ 8గా ఉండాలి. సో ద మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు, ఈ x ఏమైపోతుంది? 8x అయిపోతుంది. 8 ఆఫ్ x ప్లస్ 1 అవుతుంది, 8 ఆఫ్ x ప్లస్ 2 అవుతుంది. అంటే నార్మల్గా కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ వచ్చేసి x ప్లస్ 1, x ప్లస్ 2.
వాడు ఏమన్నాడు మల్టిపుల్స్ ఆఫ్ 8 అన్నాడు కాబట్టి 8తో మల్టిప్లికేషన్ అనేది మనము చేసాము. అదే 5 అని అడుగుంటే 5తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో మనం మల్టిప్లికేషన్ చేస్తాం. అయితే వీటిని సమ్ చేస్తే ఎంత వచ్చిందంట, నౌ 8x ప్లస్ 8 ఆఫ్ x ప్లస్ 1 ప్లస్ 8 ఆఫ్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 888. 8x plus 8 into x 8x plus 8 ones are 8 plus 8 into x 8x plus 8 twos are 16 is equal to 888. 8x ఎన్నున్నా చూడండమ్మా 24x 8x 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 మొత్తం 24x. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 16 ఉంది, ప్లస్ 24 is equal to 888. దీంట్లో నుంచి మనము ఏం కామన్ తీసుకోవచ్చు, 24ని కామన్ తీసుకుంటే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 888గా రాసుకోవచ్చు. 24 ఇంటూ ఎక్స్ 24x ప్లస్ 24 వన్స్ ఆర్ 24. సో ఇంటూ ఫామ్లో ఉంది కాబట్టి x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 888/24గా రాసుకోవచ్చు. 8 టేబుల్తో క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. సో 8 3s are 24, 8 1s are 8 1s are 8 1s are. సో ఓవరాల్గా ఏమొచ్చింది మనకి 111/3 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 111/3 ప్లస్ 1 అడిగిపోతే ఏమవుతుందమ్మా -1 అవుతుంది. సో డినామినేట్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి 3 వస్తుంది. ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 111 అలాగే రాసుకుంటాము. -1 టేబుల్లో 3 అనేది 3 టైమ్స్ పోతుంది కదా, కాబట్టి 3 1s are 3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 111లో నుంచి మనకి ఎంత పోతుంది 3 పోతుంది. అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 108 వస్తుంది బై 3. 3 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోండి. 3 1s are 3 3s are 9, ఇంకెంత ఉంటుంది 1 ఉంటుంది, అంటే 18 అవుతుంది. 3 6s are 18. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 36 వచ్చింది. అంటే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకేం కావాలి, మల్టిపుల్స్ ఆఫ్ 8 కావాలి. అంటే ఫస్ట్ నెంబర్ ఏముంది 8 ఆఫ్ ఎక్స్ ఉంది, నెక్స్ట్ 8 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఉంది, నెక్స్ట్ 8 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఉంది. సో 8 ఇంటూ ఎక్స్ ప్లస్లో 36 రాసుకుంటాము. 8 ఇంటూ ఎక్స్ ప్లస్లో 36 ప్లస్ 1, 8 ఆఫ్ 36 ప్లస్ 2. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 8 ఇంటూ 36, 8 ఇంటూ 37, 8 ఇంటూ 38. ఇప్పుడు ఈ 36 ఇంటూ 8తో మల్టిప్లికేషన్ చేస్తాము, 37 ఇంటూ 8తో మల్టిప్లికేషన్ చేస్తాము, 38 ఇంటూ 8తో మనము మల్టిప్లికేషన్ చేస్తాము. సో ఈ 3 మీరు మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు కావాల్సిన మల్టిపుల్స్ ఆఫ్ 8 అనేది ఆన్సర్గా వస్తుంది. 9th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ద ఏజ్ ఆఫ్ రాహుల్ అండ్ హరున్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:7. 4 years later the sum of their ages will be 56 years. What are their present age అంటున్నాడు. అంటే ప్రజెంట్ ఏజ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ గివెన్ రేషియో, గివెన్ the ratio is equal to 5:7. ఎప్పుడు అయినా కూడా రేషియో వస్తే మనము వేరియబుల్ హెల్ప్ తీసుకొని మల్టిప్లికేషన్ అనేది చేసుకుంటాము. ద ప్రెజెంట్ ఏజ్, లెట్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్ అండ్ హరుణ్ ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి 5 ఇంటూ ఎక్స్ 5x, 7 ఉంది కాబట్టి 7 ఇంటూ ఎక్స్ 7x అవుతుంది. ప్రజెంట్ ఏజెస్ అలా ఉన్నాయి. అయితే 4 years లేటర్ అంటున్నాడు, అంటే 4 years తర్వాత. దేర్ఫోర్ 4 years లేటర్, 4 years తర్వాత ఏమవుతుంది, ప్రజెంట్ ఏజ్ కంటే 4 years అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే సో ఫస్ట్ రాహుల్ ఏజ్ ప్రజెంట్ 5x అనుకుంటున్నాను. సో 4 years తర్వాత ఏమవుతుంది +4 అవుతుంది. నెక్స్ట్ హరుణ్స్ ఏజ్ 7x ప్రజెంట్, 4 years తర్వాత ఏమవుతుంది +4 అవుతుంది. ఇది కూడా 4 ఇంక్రీజ్ అనేది అవుతుంది.
ఈ ఇద్దరిని సమ్ చేస్తే దేనికి ఈక్వల్ అని చెప్తున్నాడు? 56కి ఈక్వల్ అని చెప్తున్నాడు. కాబట్టి 5x + 4 + 7x + 4 ఈజ్ ఈక్వల్ టు 56. 5x 7x 12x + 4 + 4 + 8 ఈజ్ ఈక్వల్ టు 56. 12x ఈజ్ ఈక్వల్ టు 56 - 8 +8 అడిపోతే -8. 12x ఈజ్ ఈక్వల్ టు మనకి 56లో నుంచి మనకి ఎంత సబ్ట్రాక్షన్ జరుగుతుంది? 8 అనేది సబ్ట్రాక్షన్ జరుగుతుంది. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 48 అనేది వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 48/12. 12 1s 12 4s. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 4 వచ్చింది. అయితే మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాదు. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్ అండ్ హరుణ్. ప్రజెంట్ ఏజ్ రాహుల్కి సంబంధించి ఏముంటుంది? 5x అవుతుంది. హరుణ్కి సంబంధించి 7x అవుతుంది. సో రాహుల్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 5x, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ ఎక్స్ వాల్యూ 4 వచ్చింది కాబట్టి సో 20 ఇయర్స్. హరుణ్స్ ఏజ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే హరుణ్ ఏజ్ 7x కదా ప్రజెంట్. సో 7 ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. 28 ఇయర్స్. సో రాహుల్ ఏమో 20 ఇయర్స్, హరుణ్ ఏమో 28 ఇయర్స్. దీంతో మనకి ఈ ఎక్సర్సైజ్లో 9 ప్రాబ్లమ్స్ వరకు కంప్లీట్ అయింది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి 8th క్లాస్కి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.